ఈరోజు మనం ధ్యానం చేయబడి ఒక లేఖనం చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు వెళదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనాన్ని చదువుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 13. అందరూ చదువుదాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చిన్న ప్రార్థన. మోకరించగలవారు మోకరించండి. 1 minute. మిగతా వారు కళ్ళు మూసుకొని ఏకీపించండి. ప్రేమగల తండ్రి, చివరి మాసం 24లో ఈ ప్రభుదినం మాకు ఇచ్చారు. ఇంతవరకు ఆరాధన నడిపించారు. స్తోత్రములైనా మా వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను, సహవాస కుటుంబ జీవితాలను పరీక్షించుకున్నట్టుకు ప్రభువా మీ లేఖన సత్యాన్ని మీరు మాకు బోధించండి. మీ పక్షాన పడి దాసుడు వట్టివాడు, నిష్ప్రయోజకుడు, చేతగానేవాడు, కృప చూపించండి, కనికరించండి. పరిశుద్ధాత్మ బలముతో అభిషేకించి మీ బలము ధరింపచేసి మీ జీవవాకులు మీరేం కోరుతున్నది పలుకుటకు సహాయం చేయమని వినే ప్రతి బిడ్డ కూడా మీ వాక్యాన్ని మరి శ్రేష్టమైనటువంటి రీతిలో సహృదయంతో గైకొని వాక్య సత్యములో తన జీవితాన్ని అర్పించుకోవడానికి సహాయం చేయండి. యోగ్యమైన రీతిగా బలలో చేయబెట్టుకు సహాయం చేయండి. ఎదురికి లాయపరచండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మునుపు దూరస్తులైన మీరు, ఇది రక్షణ. మునుపు ఒకప్పుడు మనమందరం ఎవరమంట? క్రీస్తునకు దేవునికి దూరస్తులము. దేవునికి దూరంగా బతికినటువంటి వ్యక్తులు మనం. వాగ్దాన నిబంధన లేని ప్రజలము. ఇశ్రాయేలుతో సహపరుత లేని వారు మనం. పాపములలో అపరాధములో మరణించినటువంటి వారు మనం. ఇది మన కండిషన్. ఎప్పుడది? బిఫోర్ క్రైస్ట్, బీసీ, క్రీస్తును ఎరగకపోవడం. ఎవరైనా సరే క్రీస్తును ఎరగకపోతే వారందరూ దేవునికి దూరస్తులే. వింటున్నారా? మనసు పెట్టి వినండి, నిద్రపోబాకండి, అలర్ట్గా ఉండండి. కొద్ది మాటలు ఇంత ప్రయాసపడి వచ్చింది వాక్యం కొరకు. కాబట్టి పిల్లలు గమనించండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల ఏమైనారు? సమీపస్తులై ఉన్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆర్ యు నియర్ టు యువర్ గాడ్ ఆర్ ఆర్ యు ఫార్ అవే ఫ్రమ్ గాడ్? నీవు దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తివేనా, లేక దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా ఉన్నావా అనేది ఒక ప్రశ్న వేసుకుందాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప ప్రశ్న అని నేను నమ్ముతున్నాను. మనలో చాలామంది ప్రభు నమ్మి ఉన్నాం, మంచిది. ప్రభు రక్తంతో విమోచించబడ్డాను నేను, దేవుని స్తోత్రాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం, మంచిదే. ఆరాధిస్తున్నాం, మంచిదే. దేవునింటికి వస్తున్నా, వెళుతున్నా, మంచిదే. బట్ గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ మీ. దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, దగ్గరకు వచ్చావు బిడ్డ, కానీ నేను ఇట్లా చూస్తే నువ్వు దగ్గర లేవు. ఇప్పుడు ఇట్లా చూస్తున్నాడు. ఈ బిడ్డ ఎక్కడ? మొన్నటిదాకా ఇక్కడుండే, అంతకుముందు తర్వాత కొంచెం అట్టబోయే, ఇప్పుడు చూస్తే ఎక్కడో ఉండే. కొంచెం టైం తర్వాత ఇట్ట ఎతకాల. ఏడా బిడ్డ, ఎక్కడా బిడ్డ, ఎక్కడా బిడ్డ, ఓ కుమారుడా ఎక్కడా, ఓ కుమార్తె ఎక్కడా అంటే ఏమైపోయావు? దూరంగా వెళ్ళిపోయావు. ఒక ప్రశ్న మళ్ళీ వేస్తున్నాను. క్రీస్తుకు నువ్వు ఎంత సమీపంగా ఉన్నావు అంటే నువ్వు చెప్పే జవాబు ఏంటి? మళ్ళా చెప్తున్నాను. క్రీస్తుకు నువ్వు ఎంత సమీపంగా ఉన్నావు అనే ప్రశ్నకు నీ జవాబు ఏంటి? ప్రతి విశ్వాసి చెప్పాల్సిన జవాబు ఏంటంటే, నేను క్రీస్తులో ఐక్యమై ఉన్నాను. క్రీస్తుని ద్రాక్షావళిలో నేను అంటుగట్టబడి అతుక్కొని ఉన్నాను, హత్తుకున్నాను.
హత్తుకున్నానంతే. దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మీ అని చెప్పగలిగి ఉండాలి. అర్థమైందా పాట? క్రీస్తుకు నాకు ఇసుమంత లేక నూలు పోగంత ఎడమ కూడా లేదండి. హత్తుకున్నాను యేసుని, యేసు నన్ను హత్తుకున్నాడు, ఏకమై ఉన్నాము. నా ఆత్మ దేవుని ఆత్మ పెన వేసుకొని పోయినది అని చెప్పగలిగితే అది దేవుని మహిమ. ఎస్, అది దేవుని మహిమ అండి. కానీ ఒకసారి నిన్ను నీవు లోతుగా పరిశీలన చేసుకోవాలి. లోతుగా అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పై చూపుకు భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు, పై చూపుకు ఆత్మీయ నడక నడుస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నారు. కానీ ఇన్వాల్వ్లీ లోపటి వైపు తొంగి చూసినట్లయితే చాలా చాలా సంగతులు, మర్మాలు ఉన్నాయి. దేవునికి మనము దగ్గరగా కనబడలేదేమో అనిపిస్తుంది. పిల్లరా, శత్రువు ఎప్పుడు కూడా చేసే పని ఏంటంటే, హీ వాంట్స్ టు క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. కొన్నిసార్లు నేను ప్రార్థన చెప్తున్నా, డి అనేటటువంటి అక్షరంతో డెవిల్స్ డివైసెస్, అపవాది తంత్రముల గురించి చెబుతూ ఉన్నాను. అన్ని డి అనే అక్షరంతో వాడాను కొన్ని పదాలు. అందులో కూడా ఇది ఒకటి చేర్చుకోండి, ఏంటంటే డిస్టెన్స్, దూరము పెంచుతుంది. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, నీవు దేవునితో హత్తుకొని పెనవేసుకొని ఉంటే వాడు ఓరలేడు. ఎక్కడ నీవు దేవుడితో వెళ్ళేది, దా 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 పిలుస్తాడు. అందుకని ఆదాము హవ్వలు మొదటి దేవుని బిడ్డలు దేవునితో ఐక్యమై చక్కటి అన్యోన్య సహవాసం చేస్తున్నప్పుడు ఈ సర్పం చేసిన పని ఏంటంటే, దేవుడికి ఆదాము హవ్వలకి మధ్య దూరం పెంచేశాడు. పాపం ప్రవేశపెట్టి, అవిధేయత ప్రవేశపెట్టి, ఆదామా వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ దౌ, ఎక్కడున్నావు అని అడగవలసిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, దేవునికి మానవునికి మధ్య ఒక డిస్టెన్స్, దూరం వచ్చేసింది, పెరిగిపోయింది, అగాధం వచ్చేసింది. చూసారా? అపవాదికి మళ్ళీ చెప్తున్నాను, వాడి తంత్రం ఏంటంటే, ఈ విశ్వాసి, ఈ కుమారుడు, దేవుని కుమార్తె దేవునికి దగ్గరగా ఉండకూడదు. ఏం చేయాలా? చెడగొట్టాలా. దేవునితో నీకున్న సంబంధాన్ని విడగొట్టాలి. వాడి ప్రయత్నం అంతా అదే. విడగొట్టి ఏం చేస్తావయ్యా సాతానా అంటే, ఏం లేదు, రేపు నిన్ను దేవునికి శాశ్వతంగా దూరం చేసేసి వెళ్ళిపోతానంటాడు. ఈ దూరము అపవాది ఏం చేస్తాట, రేపటి దినమున నువ్వు మరణించినప్పుడు దేవుని వద్దకు నువ్వు వెళ్లకుండా, పరలోక మహిమలో అడుగు పెట్టకుండా, దేవునితో యుగాలు నిత్య సహవాసం చేయకుండా శాశ్వతంగా నిత్యాగ్నిగుడిలో ప్రవేశించేటట్టుగా నీ జీవితాన్ని మలచి ఆనందించేదానికి వాడు దూరపరుస్తాడు. పిల్లరా, బట్ మనం ఎలా ఉన్నామంటే, ఇది మనం గుర్తించడం లేదు. తెలియకుండానే నీ జీవితంలో నీవు దేవునికి క్రమక్రమముగా దూరం అయిపోతున్నావు. కప్ప గుర్తుకొస్తుంది. కప్పని ఒక పాత్ర నీళ్ళు పోసి లోపలేసి పెట్టండి, బాగుంటుంది. కొంచెం సన్న మంట పెట్టండి, కొద్దిగా నిలువెచ్చగా పెట్టండి, అలవాటు పడుతుంది. తర్వాత రోజు కొంచెం పెంచండి. అట్లా ఆ నీళ్ళను కొంచెం వేడి చేస్తే అది మరిగిపోతే ఏముందంటే, ఆ కప్పకు తెలియకుండానే అది మరణిస్తుంది. కారణం ఏంటంటే, తనకు ఏం జరుగుతుందో తనకు గ్రహింపు లేదు. స్లోగా నిదానంగా జరిగిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వన్స్ ఫర్ ఆల్, ఒకసారి డౌన్ఫాల్ కావు. ఇట్ టేక్స్ టైం, సమయం పడుతుంది. దినాలు గడిచే కొద్దీ, వారాలు గడిచే కొద్దీ,
నెల గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొద్దీ ఓ ప్రియులారా, దేవునితో నీకున్న ఆత్మీయ సంబంధం, సహవాసము లోతుగా పెరగవలసిన దానికి బదులుగా విచ్ఛిన్నమైపోతుంది. దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి, దేవుని ప్రజల మనము క్రమక్రమముగా దూరమైపోతున్నాము. ఒక్కసారే కాదు, క్రమక్రమంగా, స్లోలీ, కప్పలాగా ఆ నీళ్ళలో వేడి ఎక్కి ఎలా ఒకరోజు చనిపోతుందో ఆ రీతిగానే మన జీవితాలు ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఈ మొదటి సందేశంలో చెప్పే హెచ్చరిక ఏంటంటే, దేవునికి అమ్మ నువ్వు సమీపంగా ఉన్నావా? సహోదరుడా, ఎవరి బిడ్డలారా, మీరు దేవునికి సమీపంగా ఉన్నారా? స్నేహితులకు దగ్గరగా ఉన్నారు, కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నారు, కానీ దేవునికి దగ్గరగా ఉన్నారా? ఈ ప్రశ్న వేసుకొని ఈ వాక్య పిలుగులో మనం కొంచెము ముందుకు వెళదాం. ఇప్పుడు లూకా సువార్తలోనికి వద్దాం. లూకా సువార్తకు రండి, 15వ అధ్యాయంలోకి రండి. లూకా రాసినటువంటి సువార్త 15వ అధ్యాయానికి వస్తే అక్కడ యేసు ప్రభువారు చక్కటి ఉపమానాలు మరి ఆయన చెప్పడం మనం చదువుతాం. అందులో ఒక పాపులర్ ప్యారబుల్, వెల్ నోన్ ప్యారబుల్, ప్రపంచ ప్రజలకు కూడా ఈ యొక్క ఉపమానము దాదాపుగా చాలా తెలుసు. అది లూకా 15:11 నుంచి వ్రాయబడింది. ఒక తండ్రి, నేను చదువుతున్నా, నేను చెప్తా. ఒక తండ్రికి ఎంతమంది ఉన్నారు? చిన్నోడు పెద్దోడు, లేక పెద్దోడు చిన్నోడు, ఇద్దరు ఉన్నారు. ఇక్కడ మరి సమస్య ఎవరితో కనబడుతుందంటే, చిన్న కుమారులో సమస్య కనబడుతుంది. డాడీ నేను కొంచెం పెద్దోడయ్యాను కదా, నాకు ఎన్నో ఉంటాయి తలంపులు, ఆలోచనలు, ఏదేదో చేయాలని కాబట్టి ప్లీజ్ నా ప్రాపర్టీ నాకు ఇచ్చేయని అన్నాడు. తండ్రి ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత జరిగిన పని ఏంటి అది మనం చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఈరోజు కొంచెం చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆస్తి తీసుకున్న తర్వాత 13 చదవండి, అందరూ 13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. ఇందా చెప్పే కదా, డెవలప్మెంట్స్ ఆల్ ఆఫ్ సడన్ జరుగుతాయి, స్లోగా జరుగుతాయి. ఈ చిన్న కుమారుడు కూడా ఆస్తి తీసుకొని వెంటనే బండికి వెళ్ళిపోలా. కొన్ని దినములు అయిన తర్వాత, ఈ కొన్ని దినములు ఏమవుతుంది, వాళ్ళ లోపల రకరకాల ప్లాన్స్, రకరకాల కోరికలు. అబ్బా ఇంత డబ్బు నాకు వచ్చింది, ఇంత ప్రాపర్టీ, సిల్వర్, గోల్డ్, ఏం చేయాలా? రాత్రి కూడా నిద్రపోయింటాడో లేదో మనకు తెలియదు, ఎందుకంటే తబ్బిపోతున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ద టైం, సమయం కోసం వేచినాడు. ఏం టైం అది? తండ్రిని విడిచిపెట్టి ఎక్కడ పోవాలంట? అది చెప్పండి, అందరూ చెప్పండి. దూర దేశమునకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా ఆచూకి నా డాడీ, నా తండ్రికి తెలియకూడదు. ఎందుకంటే నేను బతకపోయి బతుకు అలాంటిది, ఆయనకి తెలుసు, వాడు తెలుసు బాగా. లెట్ మీ ఎంజాయ్ ద వరల్డ్. లోకము నేను అనుభవించాలి. ఈ నా లోక సంబంధమైనటువంటి జీవితము, నేను జీవించే విధానములు ఏది కూడా నా తండ్రికి తెలియకూడదు, సమాచారం అందకూడదు అని చెప్పేసేసి అతడు చాలా దూరం వెళ్ళిపోయాడండి, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభునామంలో మీకు చెప్పే లేఖన సత్యం ఏంటంటే, ఇక్కడ గమనించాలి. ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడు, జస్ట్ అది మనం చూడగలిగితే ఈరోజు కొన్ని విషయాలు నీ జీవితంలో కావచ్చు, నా జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అవునన్నా, అవును అంకుల్, ఉన్నాయి. ఉంటే సరి చేసుకోవాలి. విని కూడా ఏ ఉందిలేనికి వెళితే ఎవరు ఏం చేయలేడు, దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఆయన చెప్తాడు,
ఇది మరణ మార్గము, ఇది జీవ మార్గం. ఎందుకు నడుస్తావు? చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు మేడం మీద తట్టు తట్టి రై నడవరంటే నడాల్సిందే కదా. కానీ ఈజ్ లవింగ్ గాడ్, ప్రేమ గల దేవుడు. తట్టి మొత్తి నడవరా ఈ జీవ మార్గం అని చెప్పాడు. నీకు స్వాతంత్రత ఇచ్చాడు. చాయిస్ నీదే, కోరుకునే మనస్సు నీదే, నిర్ణయం నీదే. వాక్యం ప్రకటించబడుతుండగా ప్రతి దేవుని బిడ్డ సహోదరులారా, సహోదరులారా, నేను కూడా, నీవు కూడా, అందరూ కలిసి ఈరోజు మన ఆత్మీయ జీవితాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? దూరం అంటే ఎంత దూరంలో ఉన్నావు అది కూడా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే దూరమయ్యాను, త్వరగా చాలా దూరం వెళ్ళిపోయాను. ఈ చిన్న కుమారులాగా దూర దేశములకు వెళ్ళిన స్థితి కూడా ఉండొచ్చు కొంతమందికి. ఏది ఏమైనా కూడా ప్రేమగల ప్రభు నా దగ్గరకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన కమ్ అన్టు మీ, కమ్ అన్టు మీ, నా వద్దకు రండి. నా ప్రజలారా, నా సహవాసము నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి ప్రేమతో పిలిచే ప్రభు ఇంకా ఉన్నాడు. ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి. ఓపెన్ డోర్సే, క్లోజ్ చేయబడలే. మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆల్ ఆఫ్ సడన్ ద డోర్స్ విల్ క్లోజ్. జాగ్రత్త. బుద్ధి గల కన్యకల విషయంలో, బుద్ధి లేని కన్యకల విషయంలో మనం చూసినప్పుడు అకస్మాత్తుగా పెళ్లి కుమారుడు వచ్చాడు, విందుశాలకు వెళ్ళిపోయారు. వీళ్ళు కేర్లెస్గా ఉన్నారు. తలుపులు మూయబడ్డాయి. దే నెవర్ ఎంటర్డ్ ఇన్ టు ద బ్యాంకెట్ హాల్. ప్రవేశించలేకపోయారు. ఇక అంతే. ఆడబోయి అడుక్కొచ్చుకొని తెచ్చుకున్న నూనె, నో, మీకు ఇచ్చినటువంటి గ్రేస్ పీరియడ్ వాజ్ ఓవర్. మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ప్లేయింగ్ విత్ గాడ్. దేవునితో ఆటలాడుకుంటున్నామండి. జ్ఞానులు కదా మనము, మేధావులం, మీసాలు వెలివేసే మగవాళ్ళం. చెప్పండి, దేవుడితో ఆటలా మనకి? చెప్పండి. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవునికి మనము ఎంతవరకు సమీపంగా ఉన్నామని చెప్పే విషయంలో ఈ చిన్న కుమారుడు దూరదేశములకు వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇప్పుడు ఎందుకు ఈ కుమారుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టంటే నెంబర్ 1 కారణం ఏంటంటే హీ లాస్ట్ హిస్ లవ్ టువర్డ్స్ హిస్ ఫాదర్. తండ్రి మీద ఉన్న ప్రేమను అతడు ఏం చేశాడు? విడిచిపెట్టాను, కోల్పోయాడు. ప్రారంభంలో బాగానే ఉండొచ్చు. మా డాడీ మా డాడీ మా డాడీ మా డాడీ మా మమ్మీ మా మమ్మీ, ఎప్పుడైతే చిన్నప్పుడు, లేకపోతే హై స్కూల్ అప్పుడు. ఇప్పుడు కాలేజీకి వచ్చేసరిగా ఏం డాడీ, ఏ మమ్మీ, పోజులు మారిపోతున్నాయి. డిగ్రీకి వచ్చారు, ఏంటో చెప్పబోయా, ఏందమ్మా ఏంది సంగతి? ఓరి నాయనలారా, ఏమైంది మీకు? బయట కథలు పెరిగిపోయాయి, బయట వ్యవహారాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఒక స్వర్గం లాంటి ఇల్లు, మా మమ్మీ పెట్టే కూర పచ్చడి భలే ఉంటుంది వచ్చి తినేవాడు. ఇప్పుడు రావటం ఏంటంటే ఎక్కడో రెస్టారెంట్లు కొన్ని ఉన్నాయి స్థలాలు, ఎంజాయ్ అక్కడ చేయడం మొదలు పెడతారు. అరే నాయన వచ్చి తినరా, వద్దుపో మమ్మీ, నాకు ఆకలి లేదు మమ్మీ. ఒకప్పుడు తండ్రి ప్రేమను ఎంజాయ్ చేసిన కొడుకే, తండ్రి ప్రేమను అనుభవించినటువంటి కుమారుడే. ఇప్పుడు ఏమైపోయిందంటే తండ్రి ప్రేమ వెగటుగా మారింది. మొదట భార్య ప్రేమ, అబ్బో ఎంత ప్రేమో నా భార్యకు, నా భర్తకు ఎంత ప్రేమో, ఏదో జరిగింది. ఇప్పుడు భార్య ప్రేమ కొంచెం ఉండు వెగట పుడుతుంది, భర్త ప్రేమ వెగట పుడుతుంది. ఏందంటే ఏదో ఉందలే వెనకాల. ఒక మాట చెప్తానండి, ఏం చెప్పాలని నిలబడలే, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ, అంతే. దేని ప్రిపరేషన్ చేసుకుని ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకు నీ కుటుంబంలో భార్య పట్ల నీ ప్రేమ తగ్గిపోతుంది, భర్త పట్ల నీ ప్రేమ తగ్గిపోతుంటే సంథింగ్ హ్యాపెన్ ఇన్సైడ్ ఆఫ్ యువర్ లైఫ్.
నీ అంతరంగ జీవితంలో క్రమక్రమంగా ఏదో మార్పులు వచ్చాయి, డైవర్షన్ వచ్చింది. ఇలా చెప్పారు, డెవిల్ డిస్టెన్స్ పెంచుతాడని. డెవిల్ ఏం చేస్తాడు? డైవర్షన్ ఇస్తాడు. నీ చూపు మరుపుతాడు. బిడ్డలకు చూపు తల్లిదండ్రుల నుంచి లోకం మీదకి, భర్త చూపు భార్య నుంచి ఇంకో పక్కకి, భార్య చూపు భర్త నుంచి ఇంకొక వైపుకి తిప్పుతున్న దినాలు కావా ఇవి? కొంతమంది మాకేం తెలియదన్నా, నేను చాలా అమాయకులంటే మాట్లాడతారు. తెలీదా నీకు? లోక పోకళ్ళు నీకు అర్థం కావట్లేదా? తెలుసు, తెలియనట్టుగా బొకాయిస్తుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టుగా తాగేవాళ్ళగా మారిపోతున్నామే తప్ప ఇది వాస్తవమే. నా జీవితంలో ఐ హ్యావ్ టు చేంజ్ మై మైండ్, నా మనసు మార్చుకోవాలన్నటువంటి ఉద్దేశము ఈ రోజుల్లో కరువైపోతూ ఉంది ప్రియులారా. ఆనాటి ఇశ్రాయేలుతో కూడా దేవాది దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. ఏమని? మీ మార్గము సరి చేసుకోండి, టర్న్ టు మీ, నా వైపు తిరగండి. అలవాటైపోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పంటారా, సంఘాల్లో కూడా వాక్య బోధలు చెప్పడం అలవాటైపోయింది, మాకు వినడం అలవాటైపోయింది, మామూలు అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తుంది ఉద్యమం? ఎక్కడి నుంచి వస్తుంది మార్పు? దేవుని వాక్యం విని భయపడి లోబడితేనే ఉద్యమం. అలా చేస్తేనే నీకు మార్పు వస్తుంది. లేకపోతే ఎంత చెప్పండి, యేసు ప్రభువు చికెన్ కూడా బోధ చేసినా కూడా అంతే, నో చేంజ్, రాలేదు, మార్పు రాలేదు. కాబట్టి ప్రియులారా, ఎందుకు చిన్న కుమారుడు దూరదేశం వెళ్ళిపోయాడు అనంటే, తనకు తండ్రి మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు కాసేపు చిన్న కుమారుతో మనం కొంచెం ఇంటర్వ్యూ చేద్దాం. ఏమండి, చిన్న కుమారుడు అడుగుదాం, ఏ బాబు, ఎందుకు నువ్వు తండ్రి ఆశిస్సుకొని దూరం వెళ్ళిపోతున్నావు అంటే నవ్వుతాడు. నవ్వద్దు, సత్యం చెప్పు. అంకులు, నాకు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిపోయింది అంకులు. ఏ సర్కిల్ పెరిగిందంట? తండ్రితో ఫ్రెండ్షిప్ పెరగల, అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్రేయర్ హౌస్, అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హౌస్, నీ ఇంటికి వెలపట కొందరితో నీ యొక్క పరిచయాలు, సహవాసాలు, అనుబంధాలు పెరిగిపోయినాయి. చిన్న కుమారుడా, ఎందుకు వెళ్తున్నావంటే, అంకుల్ ఏమనుకోవద్దు, బయట నా ఫ్రెండ్స్తో అబ్బా ఏముంటుంది అంకులు, ఏముంటుంది అబ్బాబ్బా, ఆ జోక్సు, ఆ జోక్ కట్ చేస్తుంటే, ఆ డబుల్ మీనింగ్తో వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బాబ్బాబ్బా వెరీ వెరీ ఎంజాయ్మెంట్. మీకేం తెలుసు ముసలోడి అంకుల్, నువ్వు, నాకు తెలుసు. ఆ క్లబ్బులు బాగుంటాయి, పబ్బులు బాగుంటాయి, థియేటర్స్ బాగుంటాయి, ఈ బార్లు బాగుంటాయి అంకుల్, గ్యామ్లింగ్ బాగుంటుంది అంకుల్. ఇంట్లో ఇవన్నీ లేవు అంకులు. ఇంట్లో పొద్దున్న లేస్తే హల్లెలూయా, స్తుతి, మహిమ, ప్రార్థన చేసుకుందాం, వాక్యం. నిజమా? బయట భలే ఉంటుంది అంకుల్. మా ఇంట్లోకి వస్తే అంకులు కొంచెం బోర్గా ఉంటుంది. మీకు అర్థమవుతుందా ఈ భాష? ఈరోజు చాలామందికి దేవుని ఇంటికి వస్తే ఎలా ఉంటుందంట? బోర్గా. ఎప్పుడవుతుంది? సినిమా పోయినప్పుడు 3 గంటలు కుర్చీకి అతుక్కొని చూడలే నువ్వు? నేను చూసా, అతుక్కొని చూసా. స్క్రీన్ కూడా పైకి ఎత్తకూడదు, వెళ్ళిన తర్వాత స్క్రీన్ పైకి లేయాలా, స్లైడ్స్ పడాలా, ట్రైల్స్ చూడాలా, లాస్ట్లో అంతా అయిపోయి శుభమోగుతా ఎండ కొట్టి కట్టెన్ మూసేస్తే అయిపోయిందని వెళ్ళిపోవాలి. ఇప్పుడు అట్ట కాదు, మనం చివరి ప్రార్థన కూడా ముగించగానే చాలామంది గేటు కాడ తేలియాడుతూ ఉంటారు. ఎంత ఆధిక్యతలో పెరిగిపోయామండి మనం ఈ రోజుల్లో. ఏందో ఆడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులాగా పరుగులు తీస్తున్నారు, పరుగో. అరే కొన్నిసార్లు ఆరోగ్యం బాగాలేక కొన్ని ఇబ్బంది కలిగి వెళ్ళాల్సి వస్తుంది. రమని వెళ్ళిపోతాను, ఆయన వెళ్తాను. ఏమండి, ఈ చిన్న కుమార్తె ఇంటర్వ్యూ చేస్తుంటే వాడు అంటున్నాడు,
బయట ఎంజాయ్మెంట్ బాగుంది అంకుల్. ఇక్కడ మా ఇంట్లో ముసలోడు మా నాన్న ఎందుకు అవి పెరిగిపోయినాయి నాకు. కాబట్టి నేను బయటికి పోతే ఇంకా ఎంజాయ్ చేయాలి. అరే నువ్వు పాడైపోతే నీ ఆరోగ్యం పాడైపోతుందా? ఎందుకు చొక్కెత్తున్నావా? అప్పుడప్పుడు అంకుల్. అవండి ఇక్కడ 2 న్యూస్ చెప్పాలి మీకు. న్యూస్ నిన్ననే చూసారా? నేను ఎందుకు వార్తలు చెప్తానంటే మీ యొక్క జ్ఞానం కొరకు, మీ యొక్క హెచ్చరిక మిత్తం చెప్తా, అంతేగాని మిమ్మల్ని ఉద్దేశించి ఏదో అని నేను చెప్పడం జరగదు. చెప్పాలంటే ఒక ఆత్మీయ తండ్రిలాగా నా బిడ్డలు, నా అన్నలు, నా తమ్ముళ్ళు అన్నట్టుగానే మాట్లాడడానికి ఇష్టపడతాను నేను. 6 మంది కారులో బయలుదేరారు. రియల్ స్టోరీ ఏంటంటే నైట్ ఎప్పుడో బయలుదేరారు, 11 బయలుదేరారు. తెల్లవారుజామున ఆ మంచులో రోడ్డు అర్థం కాక స్పీడ్గా వెళ్ళి చెరువు పడ్డారు. 6 మందిలో 5 మంది స్పాట్ డెడ్, ఒకడు బయటపడ్డాడు. ఏంటంటే పార్టీ చేసుకోవాలంట. ఆల్రెడీ పార్టీ చేసి తాగేసి ఉంటారు 11 గంటలకి. ఇంట్లో ఎవరికి చెప్పాలా, మమ్మీ డాడీ చెప్పాలా, వాళ్ళు ఎడుకోబోతున్నారు, లేదా వాకింగ్ పోతున్నారు, ఎడుకోబోతున్నారు. పలానా దగ్గర కళ్ళు ఉంటుంది, కళ్ళు ఆ కళ్ళు భలే ఉంటుందంటారా, పోయి తాగదారా. ఏమయ్యారు ఆ కుర్రోళ్ళు చెప్పండి? కుళ్ళిపోయినారు. ఇప్పుడు నీ జీవితానికి నువ్వే నష్టపరుచుకున్నావు. లోకములో స్నేహాల్లో ఏదో ఉంది అని పరుగులు తీస్తున్నావు. కానీ ప్రియులారా, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, కానీ తొదుకు అది మరణమునకు త్రోవ తీయును. మరణం నీ కాలము రాక మునిపే ముందుగానే వేళ చనిపోతావు ప్రసంగం అంటాడు. చాలామంది తమ జీవితాల మధ్యలోనే కోల్పోతున్నారు. గమనించండి, ఏమనుకోబాకండి. నిన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అవతల వ్యక్తికి ఫోన్ చేస్తున్నారు. నేను చెప్తున్నా, ఏనుకోబాకండి, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఈ మాకెందుకు చెప్తాంటారేమో, లోకంలో ఉంది తల్లి. మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మన విషయంలో కూడా మనం జాగ్రత్త పడాలి. మనమేమి పెద్ద పరలోక దూతలుగా ఏమి అయిపోలేదు ఇంకా. స్టిల్ వీఆర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, రక్తమాంసంలో ఉన్నాం. అనేక రీతులుగా లోకము చెడిపోతుంది. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే అట్టి లోకమును నువ్వు ప్రేమిస్తున్నావా? అది చెప్పాలంటే లోకము ఒక పెద్ద మురికి గుంట, దుర్వాసనతో కూడినటువంటి ఒక ఊబి గొయ్యి. ఆ గోతిలో ఒకప్పుడు ఉన్నాం, లేమా? ఉన్నాం, నేనున్నా, మీరున్నా లేదో. యేసయ్య తన విలువైన రక్తము కాచి ఆయన ప్రేమ నాకు కనపరిచి, నువ్వెంత కాలం ఈ పాపలో ఉంటావురా నాయన రవి, రా బయటకు పిలిచి రక్షించుకున్నాడు. ఆ గోతు నుంచి బయటకు వచ్చాను, ఆయన పరిశుద్ధపరిచాడు, నేను సమీపస్తులుగా చేయబడ్డాను. కానీ నాకు ప్రమాదం ఎక్కడుందంటే తిరిగి ఆ వెనుకకు చూచి లోకపు బురద గొంట్లోనికి వెళ్ళిపోయేటటువంటి అపాయం ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రమాదం ఉంది. ప్రియులారా, నీకు తెలియదు కానీ దేవుని మీద, ప్రభువు మీద నీకు ఎందుకు ప్రేమ తగ్గుతుంది? ఒకవేళ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఏమైనా కనుక్కుంటే బాగుంటుంది. మన సైంటిస్ట్ గారు ఉన్నారు, కృపా గారు, 100,000 సైంటిస్ట్ ప్రయోగాలు చేయండి. ధర్మమీటర్ లాగా పెడితే దేవుని పట్ల నీ ప్రేమ ఎంతో చూపించాలా? వీలవుద్దండి. ఈ మధ్య ఏం చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవ్ చేసే వాళ్ళకి ఏం చేస్తారు, ఒక గొట్టం పెడతారు. గొట్టం పెట్టి ఏం చెప్తారు, ఓదమంటారు. ఎంత తాగాడో తెలిసిపోద్ది. ఈ మధ్య ఒక చిన్న జోక్ ఏంటంటే, ఒక పోలీస్ ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తిని పట్టుకొని, ఊదు, నువ్వు డ్రింక్ చేసావు చెప్పి అంటే, నేస్తాలే సార్, లేదు ఊదు. అంతా అయిన తర్వాత అంటాడు, అది కాదు సార్, మీరు ఊదండి ముందు అంటాడు. నేనా? పర్లేదు ఊదండి. ఆయన ఊతి ఆయన ఫుల్ తాగేస్తున్నాడు. ఎవరు? ఆ పోలీస్ ఆఫీసరే. ఇది లోక న్యాయం, నీతి అంటూ ఉంటుంది. ఆత్మికంగా రవికుమార్ యేసు ప్రభు పట్ల, దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో చూడాలి అని ఒక ధర్మమీటర్ కనుక లోపల పెడితే
టెంపరేచర్ బాగా కనపడాలి. అబ్బా భలే ప్రేమ ఉందా రమణకే. కనీసం నార్మల్ ఉండాలి. ఇక్కడ ఈ టెంపరేచర్ పెరగాలి. జ్వరాలు పెరగకూడదు, కానీ ప్రేమ అనే వేడి దేవుని పట్ల పెరగాలి. చల్లబడితే చచ్చిన లెక్కే. నార్మల్ కంటే కింద వచ్చిందనుకోండి, అయిపోయే వెళ్ళిపోయే, అంతే కదా. ప్రభు పట్ల నీ ప్రేమ ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. కానీ ఎలా ఉంది మన ప్రేమ? నిలువెచ్చగా ఉన్నాం అంటే అర్థం ఏంటంటే రేపో మాపో చావుకి సిద్ధంగా ఉన్నాం అన్నట్లుగా భావించాలి. సరే చూడండి, ఇప్పుడు ఈ ఒక్క లేఖన దగ్గర ఎందుకు తండ్రి పట్ల ఈ కుమారుడు ప్రేమ చల్లారిపోయిందంటే వాక్యం చదువుతాయి. ఇప్పుడు 1 యోహాను పత్రిక, ఇంతవరకు కొన్ని పరిస్థితులు విన్నాం, ఇప్పుడు చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం ముందు నేను చదువుతాను, చదవండి. ఈ లోకములైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇట్ ఈస్ క్లియర్. అయా విశ్వాసులారా, బ్రదర్స్ సిస్టర్స్, లోకాన్ని ప్రేమించుతున్నాయి. ఏ ప్రేమిస్తే ఏమవుతుందండి? తండ్రి ప్రేమను కోల్పోతావు. తండ్రి పట్ల ఉన్న ప్రేమను కూడా కోల్పోతావు నీవు. అర్థమవుతుందా? సో ఇక్కడ లోకం అంటే ఏంటి? 16వ వచనం, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడమమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి నేత్రాశలు, శరీరాశలు, జీవపు డంబాలు. ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే ఎక్కువగా పాపంలాగా కనబడకుండా ఉండే గొప్ప పాపం ఏంటంటే జీవపు డంబం అండి. ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేత్రాశలు, కనబడేదల్లా కావాలా, చూడాలా, శరీరాశలు, ఇది తినాలా, త్రాగాల, దాన్ని అనిపించాలి, దీన్ని అనిపించాలా, అక్కడ అన్నీ కూడా లోకమే. ఇది లోకం యొక్క త్రిత్వం. నేత్రాశ, శరీరాశ, జీవడం, ద ట్రినిటీ ఆఫ్ ద వరల్డ్. అది ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఎందుకు తండ్రి ఇల్లు విడిచిపెట్టి దూర దేశానికి వెళ్ళిపోయాడు? ఎందుకు సుదూరంగా కనబడకుండా తన గురించి సమాచారం అందకుండా వెళ్ళిపోయాడంటే ఆ కుమారుడిలో లోకము కలిగినటువంటి ప్రేమ చాలా పెరిగిపోయింది. ఈ ఒక్క అంశమే చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఈ వాక్యం వింటున్నామంటే దేవుడు ఇక్కడ నిన్ను నన్ను అడుగుతున్నాడు, అందరిని అడుగుతున్నాడు. అందరినీ, ఈరోజు మీరు నాకు సమీపస్తులుగా ఉన్నారా? లేదు అంటే ఎందుకు సమీపంగా లేరు అంటే సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. ఒక సమస్య ఉంది. ఏంటో సమస్య అంటే ప్రేమలో తేడా వచ్చేసింది. ప్రేమలో తేడా. ఒకప్పుడు ఎప్పుడు చూసినా యేసయ్యా యేసయ్యా, దేవా దేవా అని నీ జీవితంలో ఇప్పుడు అంత కొంచెం తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే కప్పలాగా ఇంత చెప్పారు, కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంది. ఒకసారి ఇంకో టైంలో పూర్తిగా పోతుంది. పూర్తిగా ఎక్కడో లోక ప్రేమ నీలో మొదలయ్యింది. లోక ప్రేమ ప్రారంభమైంది. ఆలోచన చేస్తున్నారా? లోక సంబంధ ప్రేమలు పెరిగిపోయినాయి. లోక ప్రేమ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోద్ది? దేవుని మీద ప్రేమ తగ్గిపోవును. ప్రభు బాలేవాడి నువ్వు, నా సంగతి తెలియ ప్రభా, లోకాన్ని ఎంత ప్రేమిస్తాను, దాన్ని మించి నేను ప్రేమిస్తాను ప్రభా. అబ్బా, సాధ్యమేనా అది? నా మాట అర్థమైందా? ప్రభువా, నా సంగతి నీకు తెలియదు, నా సత్తా నీకు తెలీదు. నా సత్తా ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తాను, లోకాన్ని కూడా ప్రేమిస్తాను. నిజమేనా? ఒక దాసుడు 2 యజమానులను చెప్పండి సేవించనేరడు. 1 servant can't serve 2 masters. దేవుని, లోకాన్ని, సిరిని నువ్వు సేవించలేవు. ఒక్కరినే నువ్వు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకేమైపోయిందంటే ఒక్కరు ఏంటి ప్రభా, అన్నీ చూస్ చేసుకుంటా, అన్నీ కావాలా, అన్నిటినీ నేను మేనేజ్ చేస్తాను.
చాలా గొప్పోడు, గొప్పదాని, జ్ఞానవంతుడు కదా. సో నేనేమంటానంటే ఈరోజు దేవుని ప్రజలమైన మన జీవితాలలో దేవుని ఎడల ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. కాబట్టి మనము దేవునికి సమీపంగా లేకుండా దూరం అయిపోతూ లోకానికి, లోక ఆచారాలకు, లోక స్నేహాలకు దగ్గరగా అయిపోతున్నాం. ఇది వాస్తవం అండి. కాబట్టి నీ డిస్టెన్స్, నీ యొక్క దూరము దేవునికి నీకు మధ్య ఎంత ఉందో నీకే తెలుస్తుంది. హత్తుకొని ఉన్నావా, అంటుకట్టబడి ఉన్నావా, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయనతో నువ్వు నడుస్తున్నావా, లేక ఎడమగా ఉన్నావా, కొంచెం దూరం అయ్యావా? ఆ దూరం ఎంత? బెత్తిడా, మోరా, 1/2 కిలోమీటరా? మీరే చెప్పాలి. అయితే మెట్టుకు దేవుని యొక్క పిలుపు ఏంటంటే నువ్వు ఎంత దూరం పోయినా కూడా ఆయన ఇచ్చే పిలుపు ఏంటంటే నా వద్దకు మీరు రండి. అందుకని ఇరిమియా గ్రంథంలో కూడా అన్నాడు, భ్రష్టులైన వాళ్ళారా తిరిగి నా యొద్దకు రండి. మీరు రానుద్దేశించిన నా యొద్దకే రావాలి. ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు మీకు. నేనే మీకు జీవజల ఊట, నేనే మీకు కాపరిని, నేనే మీకు రాజుని. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ కుమారుడు తండ్రికి తండ్రి ఇంటికి దూరమైపోయాడు అని అంటే మొదటి కారణము చెప్పండి. లోక సంబంధ ప్రేమ పెరిగింది, తండ్రి మీద ప్రేమ తగ్గింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథంలో కూడా మనకు తెలుసు, చదవబడలేదు. 2:4 ఎఫెసీ సంఘాన్ని ప్రభు హెచ్చరించి, అన్నీ బాగున్నాయి బాబు సంగమా, కానీ ప్రకటన 2:4 అంటాడు, అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. ఒకటే తప్పు, కానీ అదే చాలు. ఎఫెసీ సంఘం పతనం అయిపోయిందండి. నో మోర్ చర్చ్ దేర్, లేదు అది. ఎందుకంటే రిపెంట్ కాల. యేసు ప్రభు చెప్తారు, సేవ బాగుంది, మీటింగ్లు బాగున్నాయి, ప్రసంగాలు బాగున్నాయి, స్వార్థ అన్నీ బాగున్నాయి, బట్ ఏది నీ ప్రేమ మీద నా మీద? ఎట్టున్నది సంఘం అంటే ప్రభు పట్ల ప్రేమ లేకుండానే ఆరాధిస్తాం, ప్రభు మీద ప్రేమ లేకుండానే బోధిస్తాం, ప్రభు మీద ప్రేమ లేకుండా సువార్త ప్రకటిస్తాం, ప్రభు మీద ప్రేమ లేకుండానే కానుకలు అర్పిస్తాం. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్. పౌలు కూడా అంటాడు, ఎన్ని అర్పించినా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడు. ప్రవచించు వరం ఉన్నా, కొండలు పెకరించి విశ్వాసం ఉన్నా, కాల్చున్న శరీరం ఇచ్చినా కూడా, అంటే అన్ని చేసి కూడా ప్రేమ లేకుండా ఉండగలవా? ఉండొచ్చు. మనుషుల యొక్క మెహర్బానీ కొరకు, మనుషుల యొక్క గుర్తింపు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, నన్ను ఏదో చూడండి నా దాని కొరకు చేయొచ్చు, కానీ అందులో ప్రేమ లేకపోవచ్చు. పిల్లారా, ఇక్కడ ఎఫెసీ సంఘం కూడా ప్రవన్నాడు, మొదట నీవు కలిగిన ఆ ప్రేమను విడిచిపెట్టావు అని. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేయచ్చు, అన్న మరి నాకు దేవుని పట్ల ప్రేమ ఉందో లేదో నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, ఏదైనా కొంచెం చెప్తారా? ఎట్లా తెలుసుకోవాలంటే వెరీ సింపుల్. నేను మీకు ఒక 2 విషయాలు చెప్తాను. ప్రభు పట్ల నీకు ప్రేమ ఉందా లేదా తెలుసుకోవడానికి 1-2 మాటలు చూద్దాం. కీర్తన గ్రంథం చూడండి, 26 కీర్తన 8వ వచనం. 26 కీర్తన 8వ వచనం అందరూ చదవండి. యెహోవా నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను చెప్పండి ప్రేమించుచున్నాను. ఈ మాట అర్థం ఏంటంటే, యేసయ్యా దేవా నీ ఇల్లు అంటే నాకు చాలా ప్రేమ ఉంది. ఈ ఒక్క పాయింట్లో కొంత గమనించండి. దేవుని ఇంటి పట్ల, దేవుని మందిరం పట్ల నాకు ఎంతో ప్రేమ అంటున్నాడు కీర్తనకారుడు. నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను. ఇదొక రుజువు. ఉదాహరణ చెప్పంటారా? భర్త భార్యని ప్రేమిస్తూ ఉంటే తన ఇంటి కూడా ప్రేమిస్తాడు, తన బిడ్డ కూడా ప్రేమిస్తాడు. ఆ ప్రేమే లేదనుకోండి,
వాడు తెగిన గాలిపడి తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడో కనబడతాడు, హలో చెప్పేసి వెళ్ళిపోతాడు. నో లవ్. నీకు గనక దేవుని పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమ రుజువయ్యేదానికి ఒక సూచన ఏంటంటే దేవుని మందిరమును నువ్వు ప్రేమిస్తావు. అంటే ఏదైనా వెళ్ళంటే మీరు రాలేదా, మందిరం రాలే, కూర్చోలే, ఓకే కూర్చారు, కూర్చున్నారు. ఎప్పుడు వచ్చాం, ఎప్పుడు వెళ్ళిపోతున్నాం, ఎలా కూర్చున్నాం, ఎలా ఆరాధిస్తున్నాం, ఎలా వింటున్నాం, ఎలా మనము దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నాం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలం వచ్చాను, కూర్చున్నాను, వెళ్ళిపోయాను, వేస్ట్. స్టూడెంట్ ఉన్నాడు, స్కూల్కి వెళ్ళాడు, సురేష్ ఎస్ సార్, రాజయ్య ఎస్ సార్, మణికొండ ఎస్ సార్, సుబ్రతమ్మ ఎస్ సార్, మణమ్మ ఎస్ సార్. కానీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది, అటెండెన్స్ బాగుంది, ఫుల్ అటెండెన్స్, మార్కులేమో 0, తక్కువ మార్కులు. ఎందుకని చెప్పండి, మీరు చెప్పాలా, టీచర్ చెప్పండి. ఎందుకన్నా, ఎందుకు ఎఫ్రాయిం టీచర్ మీ అభిమానం ఏంటి? వాడు వస్తున్నాడు, స్కూల్కి వస్తున్నాడు, వెళ్తున్నాడు, ఫీజు కడతాడు అని ఇంట్లో పోతున్నాడు. ఏంటది? వాడు దానిని జాగ్రత్తగా విని అనుసరించి మళ్ళా చదువుకునే మనసు వాడికి అని చెప్పాలంటే విద్య మీద వాడికి ప్రేమ లేదు. స్కూల్కి వచ్చావు, క్లాసులో కూర్చున్నావు, వెళుతున్నావు, కానీ మార్కులు తక్కువ వస్తున్నాయి, కొన్నిటి 0 వస్తున్నాయి. ఎందుకంత పూర్ మార్క్స్ అంటే వాడు విన్నది తిరిగి చదవాలి, అభ్యాసం చేసుకోవాలి, జ్ఞాపకంలో పెట్టుకోవాలి, ప్రయాసపడాలి. ఏం లేకుండా వచ్చాను పోయానంటే ఎవరికి లాభం? నువ్వు వస్తే ఒక సీట్ నిండుతుంది, నువ్వు లేకపోతే ఆ సీట్ కాలుతుంది, అంతే. ఇక్కడ నువ్వు వచ్చేది ఆ సీటు నింపడానికేనా? దానికే మనం వచ్చేది. ఎప్పుడు మారుతాం మనం? ఈరోజు వచ్చావు, ఆరాధించావు, వర్తమానం విన్నావు, 2వ వర్తమానం ఇచ్చున్నావు. ఇది నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ప్రయోజనకరంగా నువ్వు స్వీకరిస్తున్నావా? నిద్రపోతూ ఉంటారు, ఎక్కడో ఉంటారు. ఈసారి పని కట్టుకొని అంత అయిన తర్వాత ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలి, గ్రూపులో జరిగి ఏ విన్నావు, ఏమని చెప్పంటే చాలామంది ఇట్లా అంటారు, విన్నానన్నా 2 కళ్ళు ఇట్ట పెట్టుకుని విన్నానా, ఏ లాభం? పిల్లలకు గమనించండి, మనం చెప్తాను, నేను ఏదో తమాషా చెప్పేది కదా, చాలా వేదతో చెప్తున్నాను, చాలా బాధతో చెప్తాను. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎందుకు వర్తమానాలు ఇవ్వాలి, అవసరమా అనిపిస్తుంది. నాకు అవసరం ఉందా అనిపిస్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులలో ఆ ప్రోగ్రెస్ చూడప్పుడు డిసప్పాయింట్ అవుతాడు, నిరాశపడతాడు. ఎందుకంటే అరే ఇంత సిద్ధపడి, ఇంత ప్రయాసపడి, ఇంత డెమాన్స్ట్రేషన్ చేసి, ఇన్ని రకాలుగా టెక్నాలజీ వాడు చూపిస్తుంటే కూడా వీడు ఇంకా బుద్ధిమానంగా తనగా ఉన్నాడే అని వేదన గురించి వీడు చెప్పినట్టు మానేసుకుంటాడు. జీతం కోసం చెప్పాల్సిందే, కానీ సేవకుడు జీతం కోసం చెప్పేవాడు కాదు, జీతం కోసం కానుకల కోసం చెప్పేవాడు సేవకుడు కాదు. అది మా పిలుపు, ధర్మం, బాధ్యత. కాబట్టి ప్రియులరా, జడ్జిమెంట్ మీకే అప్పగిస్తున్నాను, తీర్పు మీదే. ఈరోజు నీ జీవితంలో దేవునికి సమీపంగా ఉన్నావా లేక దూరంగా ఉన్నావా? దేవుని పట్ల నీ ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది అంటే లోకం మీద ప్రేమ అనురాగాలు పెరిగిపోతూ ఉన్నాయేమో. లోతు కూడా ఒక టైం వచ్చినప్పుడు అబ్రహాం చెప్పాడు, అయ్యా నీకు నాకు కొంచెం పనులతో పడడం లేదు, ఎందుకో ఏం కావాలంటే అయ్యగారు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాడో సొదొమ గొమొర్రా ప్రాంతాలు కోరుకున్నాడు. చాలా బాగుంది అక్కడ. దూరం అయిపోయాడు, అబ్రహాం దూరం అయిపోయాడు, దేవుని బలిపీఠాలు దూరం అయిపోయాడు. ఈరోజు ఎట్టుందంటే మాకు లోకం కావాలండి, సంపాదన కావాలండి. అయ్యా నీ భక్తి కోల్పోతావు, నీ ప్రార్థన కోల్పోతావు, నీ ఆత్మీయత కోల్పోతావు, నెవర్ మైండ్, పర్వాలేదు, అది కాదు నాకు ముఖ్యం. లోతు మనసు, లోతు భార్య వంటి మనసు దూరం అయిపోవడం. ప్రియులారా,
ఇక్కడ చెప్పాలని చాలా ఉన్నాయి. నువ్వు సీరియస్గా ఆలోచిస్తే కొంతలో నాలో మార్పు అనేది కలుగుతున్నాడు. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే ప్రేమ కోల్పోయాడు చిన్న కుమారుడు. మనం కూడా తండ్రి పట్ల ప్రేమ కోల్పోతున్న స్థితి ఎలాగ ఉందంటే దేవుని ఇంటిని మనము ప్రేమించలేని వారు ఉంటున్నాం. ఇంకో మాట చెప్పంటారా, సండే కాబట్టి మేమే వస్తాం రావాలా. కల్వరి జయపాలన్ గారు చెన్నైలో ఆయన ఒక మాట చెప్తే బాగా నాకు గుర్తుంది, మీరు విన్నారో లేదో, నేను కూడా చెప్పాను. ఆదివారము నామకార్థంగా దేవుడు లేకుండా లోకములో పాపలు జీవిస్తూ కూడా వచ్చిపోయేవాళ్ళు బోల్డెంత మంది ఉన్నారు. లేరా? ఉన్నారు. నేను విశ్వాసిని, నేను ఆదివారం వస్తున్నాను పంక్చువల్గా. లోకంలో పాపంలో చీకట్లు జీవించే వాళ్ళు వచ్చి కూర్చొని వెళ్తారు. ఎందుకంటే ఏదో రావాలండి సండే కూర్చొని ఆ దేవుడికి అట్లా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలా? ఆ బ్రతుకు మన బ్రతుకు. కానీ ఒక నిజమైన విశ్వాసి ఎన్ని అవకాశాలు దేవుడు ఇస్తాడో అన్ని అవకాశాలు వాడుకుంటూ నేను ఎప్పుడు దేవునింటికి వెళతాను, దేవునిట్లో కూర్చుంటాను, దేవునిట్లో నిలబడతాను, దేవునితో సహవాసం చేస్తాను, దేవుని పిల్లలతో కలిసి నేను దేవుని వాక్యం విని బలపడతానని ఆశిస్తాడు. బైబిల్ క్లాస్ పెడితే బైబిల్ కోసం వస్తారు, ప్రార్థన అంటే ప్రార్థనకు వస్తారు, సువార్త కంటే సువార్తకు వస్తారు. నేను అడుగుతున్నాను, మీరు ఎంతమంది ఈ యొక్క 2024 బైబిల్ క్లాస్కి రెగ్యులర్గా వచ్చారు? టౌన్ పీపుల్, నాట్ విలేజెస్. బైబిల్ క్లాస్ ఉంచాలా తీసేయాలా అనిపిస్తుంది. పెద్ద కేర్ మనకు లక్ష్యం లేదండి. ఆదివారం వచ్చానన్నా ఆదివారం చాలా. పౌలు ఎవరైనా హెబ్రీ పత్రికలో ఉన్నాడు, ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది సమాజ కుటుంబం మానక మరి ఎక్కువగా లాగు చేయమని చెప్తుంటే మనకి ఎట్లా ఏ స్థితికి వచ్చేస్తున్నామంటే ఆదివారం రావడం కూడా ఒళ్ళు బతకం అయిపోతుంది చాలామందికి. లైవ్ ఉంది కదన్నా, లైవ్ ఎక్కడో దూరంగా ఉండి సహవాసం లేని వాళ్ళకి లైవ్ పనికి వస్తుంది, కానీ లేక జబ్బుతో ఉండి ఇంట్లో ఉంటే లైవ్ పనికి వస్తుంది. కానీ నిండా బాగా 3 పూట తిని కూర్చుంటున్నావే, నీకు లైవ్ కావాలా? 4 అడుగులు వేస్తే ఒక ఆటో ఎక్కువ నడుచుకొని ఆటోలోనో బైక్లోనో వచ్చి దేవుని ఇంట్లో కూర్చొని వాక్యం వినే మనసు నీకు లేదా? ఉద్యోగంకి అయితే మాత్రం అన్నా తెల్లారగట్ట లేచి బైక్లోనో బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడికి పోతే ఏమో కొట్టాలంటే కొట్టాలి, తమ్ము ఏదో కొట్టాలి. ఇప్పుడు ఒకసారి కాదంట, ఎన్నిసార్లు కొట్టాలా? 2 సార్లు 3 సార్లు కొట్టాలి. అమ్మో, ఉద్యోగం అన్నా, శాలరీ పోతుందన్నా, అంత భయం. ఏమండి, నీ ఉద్యోగం కోసం పడే ప్రయాసలో పోల్చుకుంటే దేవుని ఇంటికి వచ్చే ప్రయాస ఎంత ఉన్నది పరీక్ష చేసుకుందాం. అలాగే కీర్తనలో కూడా ఉంది, దేవుని మందిరం వెళదామని జనులు అన్నప్పుడు నేను సంతోషించి తిని అంటాడు దావీదు. ఇదొక సూచన. ఇంకొక సూచన ఏంటంటే జస్ట్ 2కి ముగిస్తాను. కీర్తన గ్రంథంలో 122:1 ఏది? యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సంతోషంగా రావాలి దేవునికి. ఇప్పుడు కీర్తన గ్రంథంలో 27:4 చదివినట్లయితే యెహోవా ఏదో ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను. ఏంటంతా? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఉందా కోరిక? కోరుచున్నావా? బిడ్డ నీకేం కోరికలు చెప్పంటే వెంటనే అడిగేది, ప్రభువా నాకు ఇంత అప్పు ఉందని తీసేసేయి, మా అమ్మాయికి పెళ్ళి కావాలా, మా అబ్బాయికి పెళ్ళి కావాలా, ఉద్యోగం కావాలా, ఆరోగ్యాలు కావాలి, ఇవన్నీ అడుగుతాం. అడగొద్దని చెప్పడం తప్పేం కాదు. కానీ దావీదు ఏంటంటే ఒక వరం నాకు ఏదంటే, నీ ఇంటిలో నేను ఉండాలయా, నీ ఇంటిలో నీ బ్యూటీ చూడాలి. ప్రసన్నత అంటే బ్యూటీ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సౌందర్యం చూడాలయా. మనుషుల మొహాలు చూడ రాబాగండి. దేవుని ఇంటికి నన్ను చూడడానికి ఇంకొక అక్కను ఇంకొక అన్నను వాళ్ళ మొహాలు చూడబాకండి, జిడ్డు మొహాలు.
వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖం ఎన్నడూ లజ్జింపను. మా మొహాలు చూసి మీరు దేవునికి రావద్దు, మా మొహాలు చూసి దేవునికి రావడం ఆపొద్దు చెప్తున్నా. ప్రభువు వైపు చూడండి, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడినైనా యేసు వైపు చూడండి. పిల్లలు మనిషి వైపు దీన్ని చూస్తారు, మనిషి వైపు చూడకూడదు. లుక్ అన్ టు జీసస్, జీసస్ ఓన్లీ, యేసు వైపే చూడాలి. ఇది చివరి ఈ అంశంలో ఒక మాట ఏంటంటే 119 కీర్తన 165 అందరూ చదవండి, ప్రార్థన చేసుకుందాం. కీర్తన 119 165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిలులకు కారణమేదీ లేదు. దేవుని ఇంటిని ప్రేమించేవారు రెండోది ఏం ప్రేమించాలండి? గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం, ధర్మశాస్త్రమును ప్రేమించాలి. నేను అడుగుతానండి, వారమంతా మనం బైబిల్ చదువుతున్నామా? యవన బిడ్డలు పెద్దలందరూ కూడా. మొన్న శాంతక్క సాక్షులు వింటున్నప్పుడు చాలా మంచి మాటలు, ఒక ఆత్మీయ లోతులు చాలా ఉపయోగకరమైన. ఒకసారి వినండి, విన్నవాళ్ళు. ఆమె ప్రార్థనకు వచ్చి, వాక్య ధ్యానంకు వచ్చి, పట్టుదలకు వచ్చి, వాళ్ళు చూస్తానికి కామన్ బిలీవర్స్ లాగా ఉంటారు కానీ బట్ వాళ్ళు అసాధారణమైన రీతిగా ప్రభు కొరకై రోషం కలిగి జీవించినటువంటి భక్తులు. పాతకాలపు భక్తి, ప్రార్థన మందిలో ఉన్న ఆనాటి పెద్దల భక్తి పునాదులు అవి. ఆ పునాదులు ఇప్పుడు ఏవి, ఎక్కడున్నాయి? టార్చ్ పెట్టి కనబడడం కష్టంగా ఉంది. యు ఆర్ నెగ్లెక్టింగ్ ద మెడిటేటింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ధ్యానించట్లో మనము నిష్ఫలమైపోయాం. వాక్యం ధ్యానించుటకు అవకాశం కనబడలే, వాక్యము చదువుటకు ధ్యానించుటకు సమయం ఇవ్వలేకపోతున్నాం. వాక్యమును ధ్యానించి ఆ వాక్యములో బలపడడానికి ఆశ్చర్యములుగా కనబడుతున్నాం. అందుకని మనం ఏమవుతున్నామంటే ఎదుగుదల లేదు. మీరు అనుదినము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా చేస్తారు, స్నాక్స్ తింటారో, వాక్యం కూడా అలా చదవాలి, ధ్యానం చేయాలి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు లవ్ ద గాడ్స్ వర్డ్. ఇది దేవుని లవ్ లెటర్. ఏ లెటర్ ఇది? గాడ్స్ లవ్ లెటర్. లవ్ లెటర్ పోతే ఏముంది? అబ్బాయి అమ్మాయిలు అబ్బాబ్బా అది వాళ్ళు పదో సమానం దాన్ని తీసుకొని పెళ్ళేదాకా ఈ కాళ్ళు బిజీ వస్తుంటుంది. ఎప్పుడు వాళ్ళకి లెటర్ రాసిన లెటర్ చదువుకుంటారు, మంచిది. కానీ దేవుని ఉత్తరం, ప్రేమ ఉత్తరం, నేను అంటున్నా కొంతమంది వారమంతలో చదువు ఉన్నారు. చేతులు జోడి చెప్తున్నాను, ప్రభు శ్రద్ధపడతావా తల్లి, అమ్మ, బాబు? ప్రభు శ్రద్ధపడతావా? వాక్యము చదవాలి, వినాలి, ధ్యానించాలి, గైకొనాలి. ప్రకటన 1లో అట్టివారు ధన్యులని ఉంది. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. పిల్లరా, ఇదేదో మరమాలేం కాదు ఇవి, బట్ ప్రాక్టికల్గా చూస్తే ఈరోజు నా ప్రేమలో దేవుని ఎడల ఎందుకు డౌన్ఫాల్ అయినాయి, ఎందుకు తగ్గిపోయినాయంటే లోక ప్రేమ పెరిగింది. రెండోది చెప్తున్నాను, ఎందుకు లోక ప్రేమ పెరిగిందో చెప్పాను. నేత్రాశ, శరీరాశ, జీవితము పెరిగిపోతున్నాయి. అలాగే దేవుని ప్రేమిస్తున్నాను చెప్పేదానికి రుజువులు ఒక 2 చెప్పాను. ఏంటంటే, ఒకటి దేవుని ఇంటిని ప్రేమించాలి, రెండవది దేవుని వాక్యం ప్రేమించాలి. దేవుని ఇంటి మీద ప్రేమ లేదన్నా, ఏదో రావాలి, కాళ్ళు ఈడ్చుకుంటా, అబ్బా పోవాలా, పోకపోతే ఆక్కొచ్చి అడుగుద్ది, అన్న చూడతాను, వస్తున్నా బాబు, అంత బలవంతం ఎందుకు నాయన? ఇష్టపూర్వక రండి, సంతోషంగా రండి, సకాలం రండి, ఆనందించండి. నా ప్రార్థన మందిరం ముందు నేను వారిని ఆనందింపచేసేదను. దేర్ ఈజ్ జాయ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీ సన్నిధి సంపూర్ణ సంతోషం. కీర్తన 16లో నీ కుడి చేతులు నిత్య సుఖములు కాలవు. ఏమండి, ఈ చిన్న కుమారుడికి లోక సంతోషం బాగా కనపడింది. నేను కూడా ప్రభుని అడిగినప్పుడు, ఎవరైనా, నేనే మీరైనా సరే,
సినిమాల్లో అన్నిట్లో సంతోషించాం. అయితే తాత్కాలికం, అది కాసేపే. ఆ స్మోకింగ్, ఆ డ్రింకింగ్, ఆ గ్యాంబ్లింగ్, ఆ ఇచ్చలు కొద్దిసేపే. కానీ నవ్వు క్రీస్తులో ఇప్పుడు ఆనందిస్తున్నాను. చెప్పనశక్యమును మహిమాక్తుడు ఆనందం. దేవురాజ్యం భోజనము పానము కాదుగా, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి పిల్లరా, 2 రుజువులు దేవుని ప్రేమించడానికి ఏంటంటే, దేవుని వాక్యం ప్రేమించి చదివి ధ్యానం చేస్తాం. మీరు బైబిల్ చదువు మానేశారేమో, ఒక చదువుతున్నాను కానీ ఏదో అడపా కుదరదు. కొంచెం సీరియస్గా తీసుకోండి, డెడికేట్ చేసుకోండి. వాక్య ప్రజలు చదవాలి, ప్రేమతో చదవాలి, ధ్యానం చేయాలి, అలా నడుచుకోవాలి. దేవుని ఇంటిని ప్రేమించాలి. దేవుడు నాకు ఎన్ని అవకాశాలు ఇస్తే అన్నిసార్లు దేవునింటికి నేను రావాలి. ఖర్చైనా పర్వాలేదు, సినిమాకి ఖర్చు పెట్టుకుపోలే. నేనండి 10th క్లాస్ పరీక్ష రాస్తూ, అది 2వ మళ్ళీ కర్నూలులో రోజుకి 2 సినిమాలు చూసి పోయి పరీక్ష రాసేవాళ్ళు. అది కాపీలు కొట్టారండి మళ్ళీ. ఎట్టో బయటపడ్డారనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, అవకాశం ఉంటే సినిమాకి పోవాలి. అవకాశం ఉంటే చాలు, ఓ 2 రూపాయలు చేయమంటే చాలు, సినిమా పోవాలి. మరి ఇప్పుడు ఎట్లుండాలి మనం? అవకాశం ఉంటే దేవుని మందిరికి వెళ్ళాలి, అవకాశం ఉంటే వెంటనే దేవుని వాక్యం వినేదానికి ఎక్కడికైనా వెళ్ళాలి. అది కావాలి. కాబట్టి అట్టి కృపను మనం పొందుకున్న వారమై ప్రభు బలు చేవేద్దాం. ప్రభు రాగడ కొరకై సిద్ధపడదాం. న్యూ ఇయర్ కొరకై కూడా సిద్ధపడదాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, చివరి మాసంలో 2వ ఆదివారం మా ఆత్మీయ జీవితాలు పరీక్షించుకోవడానికి, దిద్దుబాటు చేసుకోవడానికి వాక్య వెలుగును మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, మా ఆత్మీయ జీవితాలు ఎంతో బలహీనమవుతున్నాయి, క్రమక్రమంగా క్షీణించిపోతున్నాయి, క్రమక్రమంగా మీకు దూరమైపోతున్నాం. అలా ఉన్నప్పటికీ మేము దాన్ని ఎరగక, గుర్తించలేక దేవా మేము శత్రువుకు దగ్గరవుతున్నాం. క్షమించండి. ఆ కుమారుడు ఎంతో సౌఖ్యమైనటువంటి గృహాన్ని విడిచిపెట్టాడు, ప్రేమించే తండ్రిని, సహవాసాన్ని విడిచిపెట్టాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దూరం పెంచుకున్నాడు. దానికి కారణం లోక స్నేహం. ఈరోజు మేము కూడా భక్తి పరులం అనుకుంటున్నాం, కానీ మా అంతరంగంలో పరీక్షించినప్పుడు క్రమక్రమంగా మీ సన్నిధికి, మీ వాక్యానికి, మీ ప్రేమకు దూరమైపోతున్న మనుషులుగా ఉన్నాం. దయతో క్షమించండి అయా, మమ్మల్ని క్షమించండి. మీకు దగ్గరగా రావడానికి నేర్పించండి. మిమ్మల్ని హత్తుకోవడం మాకు నేర్పించండి. ఆత్మలో ఏకత్వం కలిగి దేవా మీలో నిలిచే ధన్యత మాకు దయచేసి ప్రార్థిస్తున్నాం. పేరుకు విశ్వాసమే, మీ ఇంటికి వస్తున్నాం, వెళుతున్నాం, కానీ లోపల ఎంతో కొదువ ఉంది, ఎంతో లోటు ఉంది. ప్రభువా, మీరు మాట్లాడుతున్నారు కానీ వినేవారు కొద్దిమంది, లోబడేవారు కూడా చాలా కొద్దిమంది. మీరే దయ చూపించండి. మెట్టుకు కొంతమందిలోనైనా మీ కార్యం జరిగించి రొట్టెల పాత్ర చేయబెట్టుకోమని సిద్ధపరచమని, ఆ రొట్టెల పాత్రను ఆస్వాదించమని, పరిచయం చేసి మీ బిడ్డ బలపరచమని మీ పుణ్యక్త పురుషులు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.